ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం మల్లన్న భక్తులకు శుభవార్త చెప్పింది. భక్తులకు ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో బయోడిగ్రేడబుల్ వాటర్ బాటిల్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల వద్ద ఈ బయోడిగ్రేడబుల్ సిస్టమ్ ప్రవేశపెడతామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించి ఇప్పటికే కొన్ని చర్యలు శ్రీశైలం దేవస్థానం చేపట్టడం జరిగింది. మరి ఈ శివరాత్రి సందర్భంగా ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో మరి మొదటిసారి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ ను కూడా ట్రయల్ బేసిస్ మీద ఇక్కడ వినియోగించబోతున్నాం. కార్న్ స్టార్చ్ ఆధారంగా చేసేటటువంటి ఈ బాటిల్స్ పూర్తిగా ఈకో ఫ్రెండ్లీ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఆమోదించారు. ఆ డిజైన్, ఆ మోడల్, ఆ బాటిల్ యొక్క తయారీ విధానాన్ని కూడా వారు కూడా ఆమోదించారు. కాబట్టి మరి కార్న్ స్టార్చ్ బేస్డ్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం ఈ శివరాత్రి సందర్భంగా ట్రయల్ బేసిస్ లో మరి శ్రీశైలంలో మేము వాటిని భక్తులకు అందించబోతున్నాం. ఆ తర్వాత దాన్ని ఇంకా పెద్ద ఎత్తున స్కేలప్ చేసి ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా ఆ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ ని మేము ప్రపోజ్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆ బాటిల్స్ అన్ని కూడా పరీక్షించి మరి కార్న్ స్టార్చ్ బేస్డ్ బయోడిగ్రేడబుల్ బాటిల్స్ యొక్క వినియోగాన్ని ప్రోత్సహించమని చెప్పారు. కాబట్టి ఆ రకంగా వాటిని కూడా ప్రోత్సహిస్తూ శ్రీశైలంలో ట్రయల్ బేసిస్ మీద వాటి వినియోగానికి కూడా రేపు శివరాత్రి సందర్భంగా శ్రీకారం చుట్టబోతున్నాం. ఈ రకంగా అనేక విషయాలు ఈ రోజున ఇప్పుడు ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బోర్డు సమావేశం తర్వాత ఇంకా వేగంగా ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం.